నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇక ఇవాళ ఫోకస్లోకి వెళదాం. కర్మ రిపీట్స్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా సరిగ్గా 48 గంటల క్రితం అంటే మొన్న భారత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మనం అసలు ఏం పట్టించుకోలేదు, కానీ అతి భయంకరంగా భారత్ గురించి ఒక సంస్థ మాట్లాడితే దానికి బలం చేకూరుస్తూ అమెరికా మంత్రి కూడా దానిని ఊటంకిస్తూ ఆయన ఓపెన్ అప్ అయిపోయారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిస్టర్ మార్క్ రూబియో ఆయన ఏమన్నారు అంటే, భారత్ అనేది ఒక మత ఛాందసవాద దేశం అంట, ఒక మత ఫ్యాసిస్ట్ దేశం అంట, భారతదేశంలో ఎవరూ బతకలేరంట, మరొక మతాన్ని ఇక్కడ నిట్ట నిలువున కాల్చేస్తున్నామంట, చంపేస్తున్నామంట. అసలు ఈ దేశానికి వీసాలు రద్దు చేయాలంట. భారతదేశానికి ఎక్కడంటే అమెరికా రద్దు చేసేస్తుంది, ఇంకా మీరు కూడా మిగతా దేశాలన్నీ కూడా రద్దు చేయాలి. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ రా, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అండ్ రా ఏదైతే ఉన్నాయో ఈ రెండూ కూడా ఒక మతం పిచ్చితో పనిచేస్తున్న సంస్థలు. కాబట్టి భారతదేశంలో ఆ హిందూ మతం తప్ప ఇంకో మతం ఉండడానికి వీల్లేదు. ఇదొక సోమాలియా లాగా, నైజీరియా లాగా, పాకిస్తాన్ లాగా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాగా ఒక మత ఛాందసవాద సంస్థగా భారతదేశం మొత్తం ఉంది. అక్కడ రిలీజియస్ టాలరెన్స్ అనేది లేదు, ఏ మతాన్ని కూడా వాళ్ళు భరించేలాంటి పరిస్థితిలో లేరు భారతీయులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన మార్క్ రూబియో. మిస్టర్ మార్క్ రూబియో ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ అమెరికా. అయితే మిస్టర్ మార్క్ రూబియో ఏ ఆధారంతో మాట్లాడారు? అమెరికాలోని ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడాను అని చెప్తున్నారు. ఆ సంస్థ ఏంటి, ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఆ సంస్థ పేరు యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుందయ్యా అంటే, అసలు ఈ సంస్థలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, మిగతా ముగ్గురు ఎవరు ఉంటారు అంటే ఆ స్టేట్ అంటే అమెరికా ప్రెసిడెంట్ ముగ్గురిని నియమిస్తారనమాట. అమెరికా ప్రెసిడెంట్ రిఫరెన్స్తో మిగతా ముగ్గురు ఉంటారు. ఈ నలుగురు ఏం చేస్తారు అంటే, అమెరికాలో ఉన్న క్రిస్టియన్ సంస్థలు ఎలా నడుస్తున్నాయి చూస్తూ ఉంటారు. అలాగే మిగతా దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఎలా మంచిగా 3 పూలు 6 కాయలుగా వెళుతుందా, ఏ దేశంలో అయినా క్రిస్టియానిటీని అడ్డుకుంటున్నారా, ఏ చర్చికి వెళ్ళబోతున్న ఫండింగ్కి ఏమైనా బ్రేకులు పడుతున్నాయా, ఇంకేదైనా చర్చ్ ఫాస్టర్లు చేసే ఘోరాలు నేరాలు ఉంటే అవి బయటికి రాకుండా మనం కప్పెట్టగలుగుతున్నామా, ఫండింగ్ అనేది పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామా అని పూర్తిగా వాళ్ళు అదే పని మీద ఉంటుంది ఈ సంస్థ. భారత్ ఒక హిందూ ఫ్యాసిస్ట్గా పనిచేస్తుందంట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా లేరంట. మరి ఎవరు చెప్పారో ఈ సంస్థకి ఇష్టం వచ్చినట్లు ఈ రిపోర్టు ఆ సంస్థ ఇవ్వడం, దానిని ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లాగా మనం చెప్పాం కదా, జయశంకర్ గారు మనకి ఎలా విదేశాంగ శాఖ మంత్రో, ఈయన కూడా మిస్టర్ మార్క్ రూబియో కూడా అలాంటి విదేశాంగ శాఖ మంత్రి. ఆయన ఈ రిపోర్ట్ చూపించేసి, అది కూడా అమెరికాలో తయారైన రిపోర్ట్ చూపించుకొని భారత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. రైట్, ఇక అయితే కర్మ రిపీట్స్ అని నేను చెప్పిన దాంట్లో సరిగ్గా 24 గంటల్లో మళ్ళీ భారత్లో దొరికింది అమెరికా అన్నాను కదా. వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్లో అడ్డంగా దొరికారు అమెరికా CIA ఏజెంట్ మాథ్యూ హెడెన్. రెడ్ హ్యాండెడ్గా వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్లో ఉక్రెయిన్కి సంబంధించిన మిగతా ఇంకొక 6 అతడి ఏజెంట్స్తో కలిపి దొరకడం జరిగింది. NIA నిన్ననే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ దేశంలోకి వెళ్ళైనా వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఒక రిపోర్టర్స్ గానో ఒక వ్యాపారులుగానో వెళతారు. ఇంకా రిపోర్టర్స్గా ఎక్కువ వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో యాక్సెస్లు ఎక్కువ అవడం వల్ల ఏదో అమెరికన్ సంబంధించిన ఒక సంస్థగా ఇక్కడికి వచ్చి, మేము ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నానికి వచ్చాము, లేదంటే ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాము అని చెప్పేసి, అసలు ఆ దేశంలో ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి, అక్కడ మతం ఏంటి, అక్కడ ఆ దేశ ప్రధానికి ఉన్న బలం ఏంటి, అతన్ని కొట్టాలంటే ఎవరెవరితో కొట్టించాలి, అలాగే ఎవరెవరికి ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఒక అన్రెస్ట్ అంటే ఒక విప్లవాలు, ఏదో ఒక ఉద్యమాలు, ఏదో ఒక గొడవలు గోలలు, ఇక్కడ ఒక అసంతృప్తి, ఇక్కడ అంటే ఎక్కడైనా సరే వాళ్ళు ఏ దేశంలోకి వెళితే ఆ దేశంలో అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ వెళతారు. అది కాస్త మిలిటరీ ఎక్కువగా ఉన్న అంటే మిలిటరీ ఫోర్స్డ్గా ఉన్న దేశాలలో మిలిటరీకి ఆ దేశ అధ్యక్షులకి మధ్య చిచ్చు పెట్టేశారనుకోండి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఈ గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకొని మిలిటరీకి గవర్నమెంట్కి మధ్య ఒక మిలిటరీ క్యూ తీసుకొచ్చేసి వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించి ఈ మిలిటరీయే ఆ ప్రధానిని తిరగబడేలాగా చేస్తారు. సేమ్ లిబియాలో అలాగే అడుగు పెట్టారు. అక్కడ గడాఫీని అలాగే మట్టు పెట్టేశారు.
ఆ తర్వాత ఏదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళ మనిషిని వాళ్ళ పెప్పెట్ని ఎవరు పెడదాం అనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. బట్ అన్రెస్ట్ అలాగే కొనసాగుతుంది, కానీ ప్రశాంతత అయితే లేదు అక్కడ లిబియాలో. ఆ తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు? సిరియాకి వెళ్ళాడు. లిబియాలో గడాఫీని మట్టుబెట్టిన తర్వాత ఇక అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇదే మాథ్యూ హెడెక్ CIA ఏజెంట్ మళ్ళీ ఒక రిపోర్టర్ గానో వ్యాపారిగానో నెక్స్ట్ సిరియాకి వెళ్ళాడు. అదే సిరియాలో వెళ్ళిన తర్వాత అక్కడ ఐసిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థని తయారు చేశాడు. ఆ ఉగ్రవాద సంస్థ ఏం చేస్తుంది? ఏ దేశం మీద ఎలా యుద్ధం చేయాలో ఇదంతా కూడా ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థను తయారు చేసింది ఎవరు? అమెరికానే తయారు చేసింది. మళ్ళీ అది తిరగబడింది అని చెప్పి మాట్లాడినా ప్రయోజనాలు లేవు. కానీ ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థకి ఫిలాసఫీ ఇవ్వాలన్నా వీళ్ళే ఇస్తారు, ఫండింగ్ వీళ్ళే చేస్తారు, వీళ్ళకి కావాల్సిన వెపన్స్ను కూడా వీళ్ళే సమకూరుస్తారు. ఆశ్చర్యం. అన్నింటినీ ఈ CIA ఏజెంట్ ద్వారా అమెరికా సంస్థలు ఇక్కడ సమకూరుస్తాయి. సిరియాలో జరిగిన అల్లర్లు, సిరియాలో జరిగిన గొడవలు మామూలు కాదు. ఇక ఆ తర్వాత అతను ఇండియాకు వచ్చాడు. నెక్స్ట్ ఇండియాకు వచ్చాడు. దాదాపుగా 8 ఏళ్ళు అయింది అతను ఇండియాకు వచ్చి. మొన్న ఆ మధ్య జరిగిన మణిపూర్ అల్లర్లు కాంగ్రెస్ ఒకటే గగ్గోలు పెట్టేసి, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులు, ఇక్కడున్న ఎర్ర జర్నలిస్టులు అందరూ గగ్గోలు పెట్టేసి మణిపూర్ 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 అని ఈ వాట్సాప్ యూనివర్సిటీల్లో ఇదే గోల కొన్ని నెలల పాటు జరిగింది. మనం గుర్తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు ఇక్కడ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్, FBI, అలాగే CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి చేసే కుట్రల్లో భాగంగానే మణిపూర్లో జరిగిన అల్లర్లు కూడా. అది తెలియక మనందరూ మణిపూర్లో ఏదో జరిగిపోయింది కానీ మోడీ గారు వెళ్ళలేదు, ఇంత జరిగింది కానీ మోడీ వెళ్ళలేదు, ప్రధాని వెళ్ళలేదు అని రెచ్చిపోయి మాట్లాడారు కదా. ఇదే మోడీ మీద దాదాపుగా 4 సార్లు భారతదేశ ప్రధానిని లేకుండా చేయడానికి జరిగిన అతిపెద్ద కుట్రలను ఛేదించింది NIA. ఇదే మాథ్యూ హెడెక్ భారతదేశంలోకి అడుగుపెట్టి అటు మణిపూర్లో అల్లర్లు సృష్టించాడు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లాంటి చోట మరి ఏం తయారు చేయడం, మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మరి అక్కడ ఎలాంటి ప్లాన్స్, పకడ్బందీ ప్లాన్స్తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో దీదీ ప్రవర్తిస్తున్న తీరు, రాష్ట్రపతి వెళితే రిసీవ్ చేసుకోలేకపోవడం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళితే కనీసం మాట్లాడకపోగా ఎయిర్పోర్ట్ దాకా ఆయన్ని తరిమినట్టుగా అక్కడ నిరసనలు, ఉద్వేగభరితమైన పరిస్థితులు క్రియేట్ చేయడం, అక్కడున్న మరి సీఎం దీదీ ఇలా ప్రవర్తిస్తుండడం చూస్తుంటే అక్కడ ఈ ఏజెంట్ దొరకడం అంటే గనక అక్కడ ఏదో జరగబోతుంది, ఎన్నికల సమయంలో ఏదో పెద్ద ప్లానే వేశారు అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఈ మణిపూర్ అడవుల్లో వీళ్ళు ఒక ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ బోడో అండ్ ఉల్ఫా ఈ సంస్థలు, ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థలకి, ఈ 2 సంస్థలకి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. బోడో అండ్ ఉల్ఫా నిషేధిత ఉగ్రవాద సంస్థలు. ఉల్ఫా అండ్ బోడో కలిసి అక్కడున్న ట్రైబ్స్, కూలీ తెగ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరిగిన ఒక గొడవల్ని క్రియేట్ చేసి భారతదేశంలో భరించలేని విధ్వంసం జరుగుతున్న చిన్న రాష్ట్రాలు కూడా కాబట్టి అక్కడికి ఇక ఎవరైనా సరే యాక్సెసిబుల్గా కూడా బార్డర్లో ఉండడం వల్ల అక్కడ ఒక ఇంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్ అని ప్రపంచానికి చూపించడానికి చేసిందే మణిపూర్ అల్లర్లు. అలాగే ఇతను నేను చెప్పినట్లుగా ఈ మాథ్యూ హెడెక్ అన్న పర్సన్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఇతడు ఒక వ్యాపారిగా లేదంటే ఒక జర్నలిస్ట్గా వస్తాడు అని చెప్పాను కదా. ఈ వచ్చిన అతను ఏం చేస్తాడు అంటే ఇక్కడున్న మన డ్రోన్ పవర్ ఏంటి, మన ఎయిర్ బేసెస్ ఏమున్నాయి, అలాగే వీళ్ళ మిలిటరీ పవర్ ఏంటి, వీళ్ళ బలహీనతలు ఏంటి, బలాలేంటి, సీఎంకి పిఎంకి మధ్య గొడవలు పెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏ మత సంస్థలు స్ట్రాంగ్గా ఉన్నాయి, అలాగే ఏ విపక్షంగా ఉన్న వాళ్ళు అంటే అధికార పార్టీకి ఎవరు వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు వాళ్ళని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఒకసారిగా వాళ్ళకి ఇచ్చేయడం, పదే పదే ప్రధానులు తిట్టించడానికో, ఏ ప్రధానైనా సరే అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా సరే ఆ ప్రధానుల్ని తిట్టించడానికి, ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చేసే కుట్రలే ఇవన్నీ. అలాగే ప్రధాని టార్గెట్గా కూడా దాదాపుగా ఇప్పటికి 4 సార్లు అతి పెద్ద స్థాయిలో జరగబోయిన దాన్ని ఇక్కడున్న NIA అడ్డుకోవడం జరిగింది. రైట్, ఇది మొత్తానికి అయితే 24 గంటల్లో NIA దీన్ని ఛేదించడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి మరి 3rd డిగ్రీ ప్రయోగించి నిజాలు కక్కిస్తారా, 5th డిగ్రీతో నిజాలు కక్కిస్తారో మరి భవిష్యత్తులో తేలుతుంది. అమెరికా పని పట్టడానికి పెద్ద అస్త్రమే, పెద్ద తిమింగలమే మనకు దొరికింది, అది మాత్రం వాస్తవం. అమెరికాకి ఖచ్చితంగా భయం పట్టుకుంటుంది. ఇదిలా ఉంటే US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో గారు మాట్లాడిన దానికి వెళదాం. RSS గురించి అత్యంత దారుణంగా, అతి దారుణంగా అసలు భారతదేశంలో ఎవరు నిద్రపోవట్లేదు, కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు అన్నట్టుగా రెచ్చగొడుతుంది ఒక రకంగా భారత్ని. ఈ వ్యాఖ్యలు అతను మాట్లాడింది గనక మనం వింటే, నేను వినిపించే ప్రయత్నం చేస్తాను, అది వింటే గనక ఒళ్ళు మండుతుంది. మేము ప్రశాంతంగా ఉన్నాం, యుద్ధాలు నువ్వు చేస్తున్నావు, అప్పుడేమో ఉక్రెయిన్
రష్యా వారిలోకి నేను ఆయుధాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి ఏం ఆయుధాలు ఇచ్చావు ఏమో 4 ఏళ్ళు అవుతున్నా 30% భూభాగం అంతా కూడా రష్యా ఆక్రమించేసుకుంది. ఇప్పుడు ఇరాన్తో ఇజ్రాయెల్ని మధ్యలో పెట్టించేస్తున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఏమో ఇష్టం వచ్చినట్లుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికీ అసలు నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, ఆ ఆయుధాలు అసలు పనికొస్తాయో లేవో తెలియదు, నిన్న అసలు నీ దేశంలో ఉన్న వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఇలాంటి వీళ్ళు ప్రశాంతంగా ఉన్న భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమెరికా లాంటి చోట ఎలాంటి ఘోరాలు, ఎలాంటి నేరాలు, ఇదే సంస్థ మాటున జరిగిన క్రిస్టియన్ ఘోరాలు బయటకు తీయడానికి మగధ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ పూర్తి ఆధారాలతో సహా మేము సిద్ధం పెట్టాం. ఈ రిపోర్ట్ ఏదైతే ఈ సంస్థ ఉందో, యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ చేసిన ఘోరాలు దాదాపుగా 7-2 ఏళ్ళు కాదు, 400 ఏళ్లుగా ఏ దేశాల మీద ఎంతెంత అఘాయిత్యాలు చేస్తూ వచ్చారు వీళ్ళు. క్రిస్టియన్ మతం చాటున ఏ దేశాలకి ఫండింగ్ ఇస్తూ వచ్చారు. 400 ఏళ్లుగా ఈ అమెరికా క్రిస్టియన్ సంస్థలు ఎన్ని ఘోరాలు చేస్తున్నాయి, ఏ దేశాల మీద ఎలా ఫండింగ్ చేస్తున్నాయి, వాళ్ళని ఎలా అంటే పేదలని, ఈ మతంలో ఉన్న అమాయకుల్ని ఎలా చెరబడుతూ ఉన్నాయి. అలాంటి ప్రతి నిజం కూడా మగధ దగ్గర ఉంది. అలాగే ఇక్కడ పర్టికులర్గా ఇదే సంస్థ ఏం చేసిందో తెలుసా? ఈ సంస్థ చాటున ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇదే అమెరికాలో కొన్నేళ్ల క్రితం దెయ్యాలు వెంటబడినట్టుగా వెంటబడి బ్లాక్స్ని, అక్కడ ఉన్న నాన్ వైట్స్ ఉంటారు కదా, ఆ బ్లాక్స్ని వెంటబడి చంపేసేవాళ్ళు. అలాగే చెట్లు కట్టేసి వేల మందిని కాల్చేశారు. అక్కడ క్రిస్టియన్ మతంలోకి మారని వాళ్ళని కానీ, వాళ్ళ కలర్ లేని వాళ్ళని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చంపేశారు ఇదే అమెరికాలో. ఈ సంస్థ మాటన జరిగిన ఘోరాలే ఇవన్నీ. ఈ సంస్థతో పాటుగా అమెరికాలో ఇంకో 3 సంస్థలు బలంగా ఉన్నాయి 400 ఏళ్లుగా. ఇంతకుముందు చెప్పినట్లుగా నల్ల జాతీయులు చంపడం కోసమే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అలాగే వివిధ దేశాలకు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ సంస్థలు ఏ దేశాల్లో ఎన్నెన్ని ఏళ్లుగా చొరబడ్డాయి అన్ని విషయాల్ని కూడా బయట పెడదాం. ముఖ్యంగా భారతదేశంలో క్రిస్టియన్ సంస్థలు అసలు ఎలా ఇక్కడికి అడుగుపెట్టినాయి, ఈరోజు క్రిస్టియన్ సంస్థ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎంత భూభాగం వాళ్ళకుంది, ఎన్నెన్ని ఆస్తులు చేసుకున్నారు, ఎంతమంది అమాయకుల్ని మతం మార్పిస్తున్నారు, ఈ మతం చాటున వీళ్ళు చేస్తున్న గేమ్స్ ఏంటి, ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇక్కడున్న తమ మతాన్ని కాపాడుకోవడానికి, పర మతం ఇక్కడ విస్తృతం అవ్వడాన్ని కట్టడి చేయడానికి తమ వంతుగా పడుతున్న కష్టాలేంటి, ఇలాంటి అనేక విషయాలు తయారు చేయడానికి మగధ న్యూస్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన 1-2 ఏళ్ల రిపోర్ట్ కాదు, నేను ఏది తీసుకున్నా సరే కనీసం 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి భారత్లో చేసిన ఈ ఘోరాలకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 400 ఏళ్ల చరిత్రని క్రిస్టియన్ మత సంస్థలు చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు, దేన్నైనా సరే ఎవ్వరు బెదిరించినా సరే బెదిరేది లేదు. భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న భారతదేశానికి సంబంధించిన ఒక మతాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్న ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి ఈనాటి వరకు ఎక్కడైనా సరే ఏ ఆర్ఎస్ సంస్థ అయినా సరే, ఆర్ఎస్ఎస్ సంస్థ ఎవరినైనా, మరో మతం సంబంధించిన ఎవరినైనా సరే ఇప్పటివరకు చంపిందా, బతకనీయకుండా చేసిందా, వెంటాడి వదలకుండా చేసిందా? బీజేపీ గతంలో ఉన్నప్పుడు కానీ, బీజేపీ ఇప్పుడున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టిందా? తమ మతాన్ని కాపాడుకోవడానికి, తమ క్రమశిక్షణగా ఉండడానికి, తమ భారతదేశాన్ని ఎలా రక్షించుకోవాలని మాత్రమే పనిచేస్తుంది కానీ మరో మతంలో వాళ్ళని ఇటు రండి అని పిలిచిందా? మరో మతం వాళ్ళు కనబడితే చంపేస్తామందా ఆర్ఎస్ఎస్? ఏం చేసిందని ఆర్ఎస్ఎస్ని ఒక అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఒక రిపోర్ట్ చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి ఇక్కడున్న ప్రతి హిందువు రక్తం కూడా మరగాలి. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటలు భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మన రక్తం మరగాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను తీసుకొచ్చి పెడతాను. సరిగ్గా 27 మార్చిన శుక్రవారం ఉదయం ఎర్ర జర్నలిజంలో ఇదే క్రిస్టియన్ సంస్థల బాగోతాలన్నీ బయటపెట్టడానికి మగధ రిపోర్ట్ రెడీగా ఉంది. ఆ రోజు నెక్స్ట్ ఎర్ర జర్నలిజంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మగధ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.